ఎంత ఎంత భార్యలైనా కుటుంబం ఆ వ్యవస్థ డిస్టర్బ్ కానంత వరకు వాళ్ళు మనం డిస్టర్బ్ చేయరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీ రెస్పాన్సిబిలిటీని మీరు మర్చిపోనంత వరకు, ఇది అండర్లైనింగ్ పాయింట్. ఎస్. ఈ నెల గడవడానికి ఎంత కావాలో అంత పరమాత్మ ఇస్తూ ఉండేవాడు. ఏమీ లేకుండా నేను గాజులు, మీరు టెన్షన్ పడకండి, ఈ షెడ్యూల్కి డబ్బులు లేవంటున్నారు కదా, గాజులు ఉన్నాయి, ఇది తీసుకోండి అని అంది ఆవిడ. అయితే ఇచ్చేయి అని అనలేదు నేను. నెక్స్ట్ ఇంకేంది, మెడలో ఏదో కనిపిస్తుంది, ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోండి, అది ఎక్కడో ఒక చోట పేలుతుంది, బద్దలవుతుంది. అది నేను ఎప్పుడు ఆవిడని ఇబ్బంది పెట్టలేదు. అందుకని ఆవిడ ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు, నన్ను అడగలేదు. ఎప్పుడు ఫ్యామిలీకి డిస్టర్బెన్స్, పిల్లలు చదువు కానీ, అది కూడా మీ బాధ్యతే. అది ఖచ్చితంగా ఆ బాధ్యత నేను ఎప్పుడు విస్మరించలేదు. అది చెప్పేది అన్నీ. కానీ ఇవన్నీ బాధ్యతలు. ఈ బాధ్యతలు కనుక మీరు సక్రమంగా నిర్వర్తించినంత వరకు మీ జీవితంలో మీ 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 లక్ష్యం వైపుకి వెళ్ళే మార్గానికి ఎలాంటి అవరోధము కలగదు.